అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోలో మనం ప్రవక్త అయిన సమూయేలు గారి గురించి తెలుసుకుందాం. సమూయేలు ఆ పేరునకు అర్థం దేవుడు విన్నాడు లేదా దేవుని పేరు అని వస్తాయి. సమూయేలు కాలక్రమం 1100 BC నుండి 1011 BC మధ్యలో ఉండవచ్చు అని అంచనా. ఆయన కాలక్రమం ఒక్కొక్కటి వీడియో చివరిలో చూసుకుందాం. సమూయేలు ఇజ్రాయేలు ప్రజలకు 12 మంది న్యాయాధిపతుల తర్వాత ఆ ప్రజలకు మొదటి రాజును ఎంపిక చేస్తాడు. సమూయేలును దేవుడైన యెహోవా ప్రవక్తగా వాడుకున్నాడు. అది మనం 1వ సమూయేలు 3వ అధ్యాయం 20వ వచనంలో సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను అని మనం చూడవచ్చు. సమూయేలు తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా. సమూయేలు ఊరి పేరు ఎఫ్రాయిము ప్రాంతంలోని రామతైంసోఫీము పట్టణము. సమూయేలు తండ్రికి 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు ఫెనిన్నా. సమూయేలు పుట్టక మునుపు హన్నాకు పిల్లలు లేరు అని పెనిన్నా హన్నాను చులకన భావంతో చూసేది. ఒకరోజు హన్నా షీలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి, యెహోవా దేవా, నా యందు దయ ఉంచి నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నీకు యాజకునిగా చేస్తాను అని ఎంతో ఏడుస్తూ అడగగా, అక్కడి యాజకుడైన ఏలీ ఆమెను అర్థం చేసుకొని ఆమెను దీవించి పంపిస్తాడు. కొంతకాలానికి ఆమెకి ఒక కుమారుడు పుట్టగా అతనికి సమూయేలు అని పేరు పెడతారు. ఆ పిల్లవాడు పాలు మరవగానే వాళ్ళ అమ్మ యాజకుడైన ఏలీ దగ్గరకు తీసుకొస్తుంది. ఏలీకి హొఫ్ని, ఫినెహాసు అను 2 కుమారులు. వారు దేవుని మాట వినకుండా దేవుని పేరుతో పాపం చేయడం. అది మనం 1వ సమూయేలు 2వ అధ్యాయం 15 నుండి 22 వచనాల్లో మనం చూడవచ్చు. ఒకరోజు రాత్రి సమూయేలు పడుకున్నప్పుడు దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై నిలిచి, ఏలీ కుమారులను నాశనం చేయబోతున్నానని, వారి ఇంటికి నిత్యమైన శిక్షను విధించబోతున్నానని, వారు ఎన్ని బలులు అర్పించినా వారి పాపములు క్షమించబడవని చెప్తాడు. కొన్ని రోజులకు ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజలను ఓడించి వారితో ఉన్న మందసాన్ని తీసుకెళ్తారు. ఆ యుద్ధంలో ఏలీ కుమారులైన హొఫ్ని, ఫినెహాసు మరణిస్తారు. ఈ విషయం ఏలీకి తెలియగానే అక్కడేపటి చనిపోతాడు. ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకెళ్లి తమ దేవతలైన దాగోను గుడిలో ఉంచుతారు. అప్పుడు అక్కడ వాళ్ళ దేవతల విగ్రహాలు పగిలి మందసం ఎదుట క్రింద పడటం, ప్రజలకు గడ్డల రోగం రావడం వలన అది మళ్ళీ ఇజ్రాయేలుకు పంపిస్తారు. సమూయేలు ఇజ్రాయేలు ప్రజలందరికీ బయలు, ఆఫారోతు దేవతలను తీసి పారవేసి యెహోవాను సేవించండి అని చెప్పగా వారు అలాగనే చేస్తారు. అప్పటి నుండి సమూయేలు ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉంటాడు. సమూయేలుకు యోవేలు, అబీయా అనే 2 కుమారులు ఉంటారు. వారు పెద్దవారు అయ్యాక వారిని ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా నియమిస్తాడు. కానీ వారిద్దరూ సమూయేలు వలె కాకుండా డబ్బు మీద ఆశతో లంచాలు తీసుకుంటూ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకతను తీసుకొస్తారు. అప్పుడు ఆ ప్రజలు సమూయేలు దగ్గరకు వెళ్ళి, మమ్మును పాలించుటకు ఒక రాజును ఎన్నిక చేయమని అడుగుతారు. అప్పుడు సమూయేలు, రాజులు మీ సంతానాన్ని సేవకులుగా, రౌతులుగా, సైనికులుగా, రైతులుగా ఉపయోగించుకుంటారు, ఎక్కువ పని చేయిస్తారు, మీ కుమార్తెలను దాసీలుగా చేసుకుంటారు, మీ పంటలలో 10వ భాగాన్ని కూడా పన్ను రూపంలో తీసుకుంటారు, కనుక మీకు రాజులు అవసరం లేదు అని వివరిస్తాడు. అయినా ప్రజలు ఆయన మాట వినలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు మొరపెట్టగా, కీషు కుమారుడగు సౌలును అభిషేకించు అనగా సౌలును అభిషేకించి జనులందరి ముందు రాజుగా నియమిస్తాడు. కొంతకాలానికి ఫిలిష్తీయులకు ఇజ్రాయేలు ప్రజలకు యుద్ధం జరిగే ముందు గిల్గాలులో సమూయేలు తాను వచ్చే వరకు బలి ఇవ్వకుండా ఎదురు చూడమని చెప్తాడు. కానీ సమూయేలు చెప్పిన మాటలు వినకుండా యాజకులు చేసే పని సౌలు చేస్తాడు. బలి ఇచ్చిన వెంటనే సమూయేలు వచ్చి, నీవు చేసిన పని ఏమి అని అనగా,
ఎలాంటి చింత లేకుండా మీకు ఆలస్యం అయినందున నేను పూర్తి చేశాను అని అంటాడు. అప్పుడు సమూయేలు కోపంతో, నీవు ఇలా చేసినట్లు అయితే యెహోవా నీపై రాజును నియమిస్తాడు అని వెళ్ళి సౌలు మీద చింతతో ప్రార్థన చేస్తాడు. ఒకరోజు దేవుడు సమూయేలుతో, నేను అమాలేకీయుల విషయం జ్ఞాపకం ఉంచితిని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చు సమయంలో వారు యుద్ధానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వారి మీదకు వెళ్ళి కనికరం లేకుండా ప్రజలను పశువులను చంపవని చెప్తాడు. అందుకు సమూయేలు వెళ్ళి సౌలుకు చెప్పగా, అప్పుడు సౌలు ఎంతో రోషంతో పోయి అమాలేకీయుల రాజును ప్రాణాలతో విడిచి మంచి మంచి పశువులను తీసుకొస్తాడు. ఇదంతా దేవుడు సమూయేలుకు చెప్పగా, అప్పుడు సమూయేలు ఆ రాత్రంతా ప్రార్థించి ఉదయాన్నే సౌలు దగ్గరకు వెళ్ళి కోపించగా, సౌలు బ్రతిమిలాడుతూ సమూయేలు వస్త్రము యొక్క కొంగును పట్టుకోగా అది చినుగుతుంది. అప్పుడు సమూయేలు కోపంతో మళ్ళీ యెహోవా నీపై రాజును నియమిస్తాడు అని చెప్పి అప్పటి నుండి సౌలును కలవలేదు. కానీ రోజు సౌలు విషయంలో చింతించుచు ప్రార్థన చేయగా, ఒకరోజు దేవుడు చెప్పినట్లు సమూయేలు తన కొమ్ము తైలంతో నింపుకొని బెత్లెహేముకు వెళ్ళి యెష్షయి కుమారులలో ఒకడైన దావీదును ఆశీర్వదిస్తాడు. కొంతకాలానికి రాజైన సౌలు దావీదును చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు దావీదు పారిపోయి సమూయేలు గారిని కలుసుకుంటారు. కొంతకాలానికి సమూయేలు ముసలివాడు అయి చనిపోతాడు. ఒకరోజు సౌలుతో యుద్ధం చేయడానికి శత్రువులు రాగా, యెహోవా యందు ఏ విధంగా విచారం చేసినా సమాధానం రాకపోవడం వల్ల సౌలు కర్ణపిశాచి దగ్గరకు వెళ్ళి సమూయేలును రప్పించమనగా, ఆ స్త్రీ సమూయేలును చూసి భయపడుతూ, దేవతలను పోలిన ఒకడు వచ్చెను అని అంటుంది. అప్పుడు సౌలు ఆమెను విచారించి వచ్చింది సమూయేలు అని గ్రహించి సౌలు యుద్ధ విషయాలు అడగగా, సమూయేలు ముందుగా చెప్పినట్లే యెహోవా నీ నుండి ఇజ్రాయేలును దావీదుకు ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, కర్ణపిశాచి సమూయేలును తీసుకురాలేదు. ఒకసారి 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. సమూయేలు సౌలు రాజుకు కనబడటం కూడా దేవుని క్రియ. సమూయేలు కాలక్రమం మనం చూసినట్లయితే 1100 BCలో సమూయేలు పుట్టుక, 1070 BCలో ఫిలిస్తీయులు మందసమును తీసుకెళ్లడం, 1043 BCలో సౌలు రాజుగా అవటం, 1024 BCలో దావీదును సమూయేలు అభిషేకించడం, 1011 BCలో సమూయేలు మరణించుట, 1010 BCలో సౌలు కర్ణపిశాచితో సమూయేలుతో మాట్లాడడం. సమూయేలును దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. సమూయేలు ద్వారా ఇజ్రాయేలుకు 2 అభిషేకించి రాజులుగా చేశాడు. సమూయేలు చివరి వరకు యెహోవాతో నడిచాడు.